ఇరాన్‌కి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు ఇరాన్ మీదన యుద్ధానికి వెళ్తారా ఇజ్రాయెలు, అమెరికా కలిసి? తెలీదు ఎవరికీ. మొన్న అకస్మాత్తుగా ఇజ్రాయెల్ ఎళ్లి ఇరాన్ మీదన బాంబులేసింది. దానికి కౌంటర్‌గా ఇజ్రాయెల్ మీదకి మిస్సైల్స్‌ని పంపించింది. వాటిని దారిలోనే అమెరికా కంట్రోల్ చేసింది. ఈజిప్ట్ కంట్రోల్ చేసింది. వీళ్ళందరూ కలిసి కంట్రోల్ చేశారు. అయితే కొన్ని ఐరన్ డోమ్‌ను కూడా దాటి ఇజ్రాయెల్ లోపల ఉన్నట్టు కొన్ని భవనాలు ధ్వంసం చేయడం, కొంతమంది ప్రజలు ప్రాణాలు తీయడం ఇదంతా చూసాం. అంటే వాళ్ళు ఐరన్ డోమ్‌ని కొట్టగలిగినటువంటి కొత్త టెక్నాలజీ, హైపర్సోనిక్ టెక్నాలజీ తమ దగ్గర ఉందని ఇరాన్ చెప్పింది. అట్లాగే యురేనియం నిల్వలను శుద్ధి చేసినవి ఉన్నాయి. అణుబాంబులు మేము ప్రిపేర్ చేస్తున్నాం. 2026 కల్లా మేము అణుదేశం కింద తయారవుతాం. మమ్మల్ని ఎవడు ఆపలేడు, ఎవడు పీకలేడని తేల్చి చెప్పేశారు ఖొమైనీ. ఆ తర్వాతన పరిణామాలు శరవేగంగా జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు వచ్చేటప్పటికి అమెరికా నుంచి కొన్ని ప్రత్యేక దళాలు వెళ్తూ ఉండటం, అది మన నేవీలో బయలుదేరి వెళ్ళటం, దాంతోపాటుగా రకరకాలైనటువంటి కార్యకలాపాలు సాగుతున్నటువంటి వేళ అమెరికన్ యుద్ధ విమానాలు ఎటు వెళ్తున్నాయి అన్నది తెలియట్లేదు. అమెరికాకు సంబంధించినటువంటి ఇతరం ఎటుకు వెళ్తున్నాయి అంటే వాళ్ళ రీఫ్యూలింగ్ ట్యాంక్స్ ఇవన్నీ ఎటు వెళ్తున్నాయి అన్నటువంటి అనుమానాల సందర్భంలో రియల్ థ్రెట్ ఉంది, మీకు దేనికైనా జాగ్రత్తగా ఉండండి అని ఇరాన్ని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తున్నటువంటి రష్యాని కంట్రోల్ చేయడానికి నాటో దళాల కోసం ఇవి పంపించారా, లేకపోతే వెనిజులాలో డ్రగ్స్ని కంట్రోల్ చేస్తానంటూ అక్కడికి డ్రోన్ దాడి చేయడానికి బయలుదేరినటువంటి అమెరికన్ దళాల మీదకి వెనిజులా దాడి చేయడానికి రెడీ అవుతుంటే దాని నుంచి కాపాడుకోవడం కోసం అని చెప్పి తన సైన్యాన్ని పంపించారా అమెరికా, లేదా ఉక్రెయిన్కి మీదన దాడి చేయమని, అదే రష్యా మీద దాడి చేయమని ఉక్రెయిన్కి అండగా ఉండమని చెప్పి నాటో వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి వేళ నాటో వాళ్ళకి యుద్ధం చేస్తే రష్యా వాళ్ళని దెబ్బ కొడుతుందని వాళ్ళ నుంచి కాపాడటానికి అమెరికా పంపించిందా అన్నది తేలాల్సి ఉంది.